7, 6, 5, ignition sequence started. 3, 2, 1, go. హ్యూసన్, అన్ని రీడింగ్స్ నార్మల్గా ఉన్నాయి. వాటిని కాపీ చేయండి. ఓవా. ఎందుకనో రాకెట్ తన శక్తిని మించి వెళ్ళలేకపోతోంది. బరువు ఎక్కువైనట్టుంది. పేలోడ్ని రాకెట్ నుంచి తొలగించండి. పేలోడు భూమి వైపు దూసుకొస్తోంది. దాని వలన భూమి మీద ప్రజలకి ఎటువంటి ప్రమాదం లేకుండా చూసుకోండి. వెంటనే మేము రికవరీ యూనిట్ ని తీసుకువెళ్ళి ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటాం. అది అడవి ప్రాంతంలో పడుతుందేమోనని మా అంచనా. జంతువులకి ఎటువంటి హాని జరగకుండా చూసుకోండి. ఓ, అప్పుడే ఆకలేస్తోందా? తీసుకొస్తాను, ఆగండి. ఓకే ఓకే, ఇప్పుడే నేను బయటికి వెళ్ళి నీ తోటి జంతువులన్నిటికీ ఆహారం పెట్టి ఆ తర్వాత నీ సంగతి చూస్తా. రాత్రి బాగా నిద్రపోయావా? అరుపులేం వినపడలేదు? ఏంటది? ఏంటా తెల్లలేను? స్టెలా, స్టెలా, నువ్వెక్కడున్నావు? రా, త్వరగా రా. మీ అందరికి విందు భోజనం తెచ్చాను. ఏంటది? ఈరోజు కొత్తగా నా వెంట పడుతోంది. నన్ను చంపుతుందా ఏంటి? వదిలేండి. మీకేమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?
ఏంటి లేజర్గా వస్తున్నావు? నువ్వు అడిగే విధానం సరిగ్గా లేదే. ఏమన్నా జరిగిందా? ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమైంది? ఆ చెప్పు ఏనుగుల దగ్గర ఇరుక్కున్నాడా? పోయినసారి వేరే వాళ్ళ దగ్గర ఇరుక్కుని ప్రాబ్లమ్స్ లో పడ్డాడు తెలుసా? ఆ సంగతి తెలుసు, కానీ అది కాదు. పోయినసారి కొంతమంది చింపాంజీలతో ఆడుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. కానీ జంతువులతో ఆటలాడడం మంచిది కాదు కదా? లేదు, అలాంటిదేం లేదు. చింపాంజీస్ కి జీబ్రాస్ కి మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అలాంటివేం లేవు. బోన్లో జంతువులన్నీ సేఫేగా? అన్నీ సేఫ్గా ఉన్నాయి. అయితే ఏంటి ప్రాబ్లం? ఈ రోజు ఉదయం మొసలి స్టెల్లాకి జరగకూడదు జరిగింది. స్టెల్లాకి ఏం కాలేదుగా? ఏం కాలేదు, భయం లేదు. ప్రాణాపాయం లేదుగా? లేదు, కానీ ఈరోజు ఉదయం షెఫ్ జంతువులకు ఆహారం పెట్టడానికి వెళ్ళాడు. కానీ వెళ్ళినవాడు తిరిగి రాలేదు. ఎక్కడున్నాడో తెలీదు. సరే, నస పెట్టకుండా జరిగిందేంటో చెప్పవయ్యా. స్టెల్లా ఆఫ్రికాలో ఉప్పు నీటిలో పెరిగిన జంతువని నీకు తెలుసు, కానీ అది వెజిటేరియన్ అని నీకు తెలుసా? దాని జీవితం, దాని కదలికలు నాకు బాగా తెలుసన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. నేనే దాన్ని తీసుకొచ్చాను. ఆ విషయం నీకు తెలుసా? అయితే అది మనుషుల్ని కూడా తింటుందనే విషయం నీకు తెలిసే ఉంటుందే. దాని బోన్లో అది లేదు, ఎక్కడుందో కూడా తెలీదు. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అంటే ఆ చెప్పిన అదే తినేసింది అంటావా? అనలేదు, కానీ ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి కదా. రా, వెళ్ళి వాడిని వెతుకుదాం. చెప్ప గురించి నీకంటే నాకు బాగా తెలుసు. వాడెక్కడో జంతువులతో ఆడుకుంటూ గడుపుతూ ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరు మార్షలే కదా? ఎస్, నేను Nice to జేమ్స్. meet you. ఇక్కడ కొత్తగా బయాలజిస్ట్ గా జాయిన్ అయ్యాను. మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. మేము ఇప్పుడు ఒక చోటుకి వెళ్తున్నాం, మీరు కూడా రండి. ఆ కొత్త బయాలజిస్ట్ వచ్చారు కదా, ఓకే కదా? మరేం పర్వాలేదు. జేన్ నార్థన్ జూలో పనిచేసిన వారే. ఈయనతో అక్కడ పనిచేయడం వల్ల నాకు చాలా అనుభవం వచ్చింది. ఇక్కడ అంతకంటే ఎక్స్పీరియన్స్ వస్తుందేమో. ఓహో, మీరు ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడికి వచ్చారా? విచిత్రంగా ఉందే. మీ గురించి నాకు బాగా తెలుసు. మిమ్మల్ని నేనెక్కడో చూసినట్టు నాకు ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తోంది. జేన్, ఈయనే జిమ్ డఫీ, ఈ జూ కీపర్. యా, నాకు బాగా గుర్తొచ్చింది. మిమ్మల్ని ఒక షోలో చూశాను. ఓ, అంతేకాదు, మీరు చాలా మొండివాళ్ళు కూడా. ఆఫ్రికాలో మొసళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాటి మధ్య తిరగడం నేను చూశాను. ఓ, ఆఫ్రికాలోనా? అక్కడ ఉప్పు నీటిలో తిరిగే మొసళ్ళు ఎక్కువగా ఉంటాయి. వాటి గురించి మీకేమన్నా తెలుసా? మీకు తెలిసిన దానికంటే ఎక్కువే నాకు తెలుసు. ఇప్పుడు మీరు చూడబోయేది బలమైన మొసలి. వీళ్ళంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం జరుగుతుంది? దీని గురించి చెప్పడానికి ప్రయత్నించాను, మీరు వినలేదు. మీరు అటు వెళ్ళి చూడండి. డాక్టర్ రియలీని మీకు పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. హలో. మీరు హలో. కర్నల్, హలో. ఈయనే మిస్టర్ డఫీ, జూ కీపర్. ఇకపోతే ఈవిడ మిస్ జేన్, ఇక్కడికి వచ్చిన కొత్త బయాలజిస్ట్. మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి? రాకెట్ని లాంచ్ చేసినప్పుడు కొన్ని శకలాలు ఇక్కడ పడ్డాయి. దాన్ని రికవర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఈ జూలోనా? ఎస్. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది చిన్న రికవరీ ఆపరేషన్. ఓ, నేనేమన్నా మీకు సహాయపడగలనా? ఇప్పుడేమీ అవసరం లేదు. అవసరం అయితే తప్పకుండా పిలుస్తాను. ఇక్కడ మా పనులకి ఎవరు అడ్డం రాకుండా ఉంటే చాలు. తప్పుగా అనుకోకండి, నేను మీ పనికి అడ్డం రాను. కానీ ఇక్కడుండే జంతువుల్ని కాపాడడం నా బాధ్యత. చూడు, ఇక్కడున్న జంతువులకి ఎలాంటి భయం లేదు. వాటిని మేమేమీ చెయ్యం. ఒక్క మొసలిని మాత్రమే. తప్పుగా అనుకోకండి, మీరు దాంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆహా, మొసలి అవును, 25 పౌండ్ల బరువు, ఎంతో బలవంతమై. దాంతో జాగ్రత్త. దాన్ని ఎలా డీల్ చేయాలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సముద్రంలో ఉండే సొరచేప కంటే నీటిలో ఉండే ఈ మొసలికి బలం ఎక్కువ, మీకు తెలుసు కదా? కానీ ఈ రోజు ఆ మొసలి ఎవరినో తిందని మా వాళ్ళు నాతో చెప్పారు. దాంతో కాస్త జాగ్రత్తగా ఉండండి. సార్, మీరు చెప్పినట్టు అన్ని ఏర్పాట్లు చేసాం. పని ప్రారంభించమంటారా? వెళ్ళి ఏం చేయాలో చూడండి. అలాగే మేడం. మిస్టర్ డాఫీ, ఎస్, మీరు మాకు పని చేసి పెట్టాలి. ఏం చేయాలి? నాతో రండి, చెప్తాను. జాగ్రత్త. ఓకే. ఈ వెపన్ అంటే నాకు చాలా ఇష్టం. దీన్ని చూసావా? బాగుంది. పర్వాలేదు, హుషారుగానే ఉన్నాడు. మనం పని మొదలు పెట్టచ్చు. మిస్ చేయకుండా కొడితే చాలు. వాడి గురి తప్పదు.
అదే వస్తోంది. ఏంటి కనపట్లేదు? ఎక్కడికి వెళ్ళింది? మాట్లాడకు, అది దగ్గరకు వస్తోంది. 3, 2, 1. నా గురి నుంచి అది తప్పించుకోలేదు. అది లోపలికి వెళ్లేలోపే దాన్ని బయటకు లాగేయాలి. చాలా బాగా షూట్ చేశావు. మ్మ్. మత్తు మందు బాగానే పనిచేస్తోంది. గుండె కొట్టుకుంటోంది. అవును, ప్రాణాలతోనే ఉంది. ఇంతకు ముందు ఇది ఎక్కడుండేదో. మ్మ్. చాలా రోజులు నేనున్న జూలోని ఇది ఉండేది. మందు బాగా పనిచేసినట్టుంది. గాఢ నిద్రలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది లేవడానికి ఇంకా టైం పడుతుంది. ఈలోగా మీరేం చేయాలనుకున్నారో అది చెయ్యండి. దీన్ని చూస్తుంటే రేపటి వరకు లేచేలా కనబడడం లేదు. మత్తెక్కితే ఎవరికైనా అంతే. ఇప్పుడు ఆ చెప్పుగాడు ఎక్కడున్నాడో ఏంటో, అసలు వాడికి ఏం జరిగిందో వెళ్ళి చూద్దాం పద. ఏంటిది? తెరుచుకోవట్లేదు. ఏమైంది? కమాన్. రోజర్, ఆల్ఫా, రికవరీ టీం రెడీ సార్. మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం. పని ప్రారంభించమంటారా? ఓవర్. రికవరీ టీం పని ప్రారంభించండి. ఒక్క అంగుళం కూడా వదలకుండా గాలించండి. మీకేమైనా కనిపించిందా? మాకేం కనపట్లేదు సార్. ఏది కనపడినా కాల్ చేస్తాం. అక్కడే ఆ కింద చెక్ చేయండి. అటువైపే అలాగే వెళ్ళండి. కరెక్టే, అక్కడే చెక్ చేయండి. ఆ ఆకులు కిందే ఉంది చూడండి. రోజా కమాండర్, మాకు ఇక్కడ రాకెట్ నుంచి విడిపోయిన శకలాలు కనపడ్డాయి. వాటిని ఏం చేయాలని మీరు చెప్తే అలాగే మేము రికవరీ చేస్తాం. ఓవర్. డెఫినెట్గా వాడు ఈ వైపు నుంచే వెళ్ళి ఉంటాడు. చూసావా, అడుగులు కనబడుతున్నాయి. ఏదో గొడవ జరిగే ఉంటుంది. ఆ గొడవ తర్వాత అతను బతికే ఉన్నాడంటవా? ఓ, డెఫినెట్గా ఆ మొసలి స్టెల్లా చెప్పుని చంపి ఉండదనుకుంటున్నాను. డెఫినెట్గా వాడెక్కడో ఈ ప్రాంతంలోనే ఉండి ఉంటాడు. డఫీ, అటు చూడు. డెఫినెట్గా ఈ చెప్పులు వాడివే. అయితే అతను బతుకున్నాడంటావా? ఒక షూ ఉండడం వల్ల వాడు చనిపోయాడని ఎలా నిర్ధారించగలం? అప్పుడు ఎక్కడుంటాడు? ఇటు వెళ్దాంరా. లాక్ ఎక్కడుంది అంటే ఈ లోపలికి వెళ్ళి ఉంటాడా? కావచ్చు. అవకాశం ఉంది. చెప్ ఈ లోపలే ఉండుంటాడు. చెప్. ఏంటిది? ఇదేంటిది? ముసలి తోలు పోలుంది. నువ్వొక బయాలజిస్టువి, నీకే తెలియలేదా? ఓ, దీన్ని చూస్తుంటే తోలులా లేదే, ఏదో మెటల్తో చేసిన దానిలా ఉంది. ఇది దేని తోలంటావు? ఎవరు చేసి ఉంటారు? ఇంతవరకు నా జీవితంలో ఇలాంటి తోలును చూడలేదు. ఇక్కడేదో జరుగుతోందని అనుమానంగా ఉంది. వెంటనే దీన్ని పరిశోధన చేసి కనిపెట్టాలి. మనం ఇప్పుడు చెప్పును వెతుక్కుంటూ వెళ్ళాలి. అసలేం జరుగుతుందో తెలుసుకోవాలి.
అది తప్పించుకొని పారిపోతుంది. అది ఎలా లేచి పెడుతుంది? ఓ మై గాడ్. ఓహో, అంత మొత్తంలో ఎలా లేవగలిగింది? తను తానుగా కాపాడుకోవాలనుకుంటోంది. ఇది నేను తెచ్చిన మొసల్లా లేదు. ఇప్పుడు అదో కాదు అవసరం. ఇంతకు ముందు దీని కదలికలు ఇలా లేవు. ఇదేదో కొత్తగా ఉందే. అలాగా ఓ, నేను ఎక్కడున్నాను? ఓ, ఏంటిది? కమాన్. ఓ, ఆల్ రైట్, కూల్, ఆల్ రైట్. ప్రశాంతంగా ఉండు. ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు. భయపడాల్సిన పని లేదు. నేను బయటపడ్డట్టే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను కాపాడతారు. ఆల్ రైట్. ఇప్పుడు నేను ఈ ప్రాంతంలో ఎవరు కనబడడం లేదే. ఆ నీళ్లలో అతను ఎంతసేపు బతికుండగలడు? ఒక 10-15 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేడు. బయటికి రావడానికి వేరే దారి ఏమీ లేదా? దారి ఉంది, కానీ అది డ్రైనేజ్ దారి మెటల్తో వెళ్ళండి. చేసింది. దాని మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ క్రొకోడైల్ మీది మాత్రం కాదు. అయితే నేను తెచ్చిన మొసలేమైంది? డఫీ, జరగాల్సింది చూడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. డఫీ ఆగు, నేను చెప్పేది విను. దాన్ని మీరు ట్రేస్ చేయగలిగారా? చేస్తున్నాం మేడం. డఫీ, నేను చెప్పేది విను. ఇది నా మొసలు కాకపోతే నేను తెచ్చింది ఏమైంది? డఫీ, ఇలా చూడు, చెప్పేది విను. నా ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పాలి. నీకేంటి మేం చెప్పేది? మీకేమైనా తెలిసిందా? ఈ ఇండికేషన్ ప్రకారం ఆ మొసలి గోడకి అవతల ఉంది. ఏమంటున్నా? అది వీలు కాదు. అసలు గోడ దాటి ఎలా వెళ్ళగలుగుతుంది? క్రొకోడైల్స్ గోడ దాటి బయటకు వెళ్ళడం కష్టమే, కానీ ఇదెలాగో దాటి బయటకు వెళ్ళింది. అలాగా? గోడ కట్టు పక్కన ఏముందో చెప్పండి. అక్కడొక ఆఫ్రికన్ సింహం ఉంది. అయితే అది అటుపక్క రాదనుకుంటాను. రాదు, అందుకు అవకాశమే లేదు. ఉప్పు నీళ్లలో పెరిగిన మొసళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోవు. అంటే ఏంటి? నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. మీ డాడీ ఇక్కడ పనిచేస్తున్నారు, ఇన్సూరెన్స్ లో అనుకున్నానే. ఇన్సూరెన్స్ అయినా మా రిలేషన్. మా నాన్న ఓ జూకీపర్. అనవసరం వాటిని ఎందుకు ఫోటో తీస్తున్నావు? ప్రపంచంలో అనవసరమైనవి ఏమీ లేవు. కాసేపు కెమెరాని ఆఫ్ చేస్తావా? ఎక్కడికైనా వెళ్ళి కూర్చుందాం. అక్కడికి వెళ్ళి కూర్చుందాం రా. ఆ సెట్ నేను యూజ్ చేశాను. అలాగా? బాగుంటుంది. అవును, చాలా బాగుంటుంది. గర్ల్స్, నేను వెళ్ళి డ్రింక్స్ తీసుకొస్తాను. తీసుకురండి.
మమ్మల్ని అనవసరంగా ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? నేనేం తీయట్లేదే. ఏంటయ్యా మీ గొడవ? ఇప్పుడు ఏం జరిగిందని మీరు వచ్చారు? వీళ్ళు మమ్మల్ని ఫోటోలు తీస్తున్నారు. ఇవ్వు చూద్దాం. ఏంటయ్యా మీరు బాబు? నా ఫోన్ నాకు ఇవ్వండి. మా ఫోటోలు తీసింది కాకుండా ఏంటి నువ్వు? బాగా వాడి తీసానా? ఫోన్ వాడికి ఇచ్చేయండి. బాగున్నాయా? నన్ను ఏం చేయబోతున్నారా? ఏం చేస్తున్నారా? ఎక్కడ తీసుకెళ్తున్నారు? అయ్యో ఫోటోలు చూస్తారా? ఎవర్రా మీరు? ఏంటి ఇప్పుడు బాగుందా? దాన్ని ఒకసారి ఇలా ఇవ్వండి మార్షల్. అక్కడ కనబడేది చెఫే అనుకుంటా. ఓ యా, అవును మన చెఫే. ఎక్కడ? డ్రైనేజ్ పైపులో ఇరుక్కున్నట్టున్నాడు. తనకేం కాలేదుగా? సేఫ్గానే ఉన్నాడు. సింహం అతన్ని చూడకముందే చెఫ్ను కాపాడి బయట అక్కడికి వెళ్తే ఆపద కొని తెచ్చుకున్నట్టే. ఎలా తీసుకురావాలో చెప్తావా? ముందుగా సింహాన్ని మనం బోన్లో బంధించి వెళ్దామా? ఆ బోను తాళం చెఫ్ దగ్గరే ఉంది. ఈ ప్లేస్ కి నువ్వే హెడ్వి. నీ దగ్గర డూప్లికేట్ తాళాలు లేవా? నా దగ్గర ఉండే తాళాలన్నీ నేను ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో మర్చిపోయి వచ్చాను. చాలా. ఒకవేళ ఆయనకి గాయాలై ఉంటే ఆయన్ని తీసుకురావడానికి ఇంకో ఏయ్, ఇద్దరు వద్దు, వద్దు. కావాలి. నువ్వు వెళ్ళొద్దు. అక్కడికి వెళ్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. ఎందుకు భయపడుతున్నారు? మనం తెలిసి తెలిసి సింహం నోట్లో తల పెట్టగలమా? కొంచెం ఆగు. ఈ ప్రక్రియ ఎందుకో నాకు నచ్చలేదు. నన్ను నమ్మి నాతోరా. కాకపోతే చాలా సైలెంట్గా కిందకు దిగాలి. అర్థమైందా? సరే, అలాగే వస్తాను. ఆ సింహం కడుపు నిండా తిని పడుకుంది. ఆకలి మీద పడుకుందేమో. దానికి ఆకలి లేదనుకుంటా. అమ్మయ్యా. కమాన్, నిదానంగా దిగు. కమాన్. నిదానం, సైలెంట్గా. ఈ స్థితిలో నీ వెంటే వస్తున్నానని మా నాన్నకు తెలిస్తే ఆయన బాధపడతారా? ఏమంటున్నావు నువ్వు? ఆయన కూడా ఈ పార్కులో ఒక ట్రస్టీ. నేను ఈ పనికి రావడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అంటే ఆయన ఇష్టం లేకుండా పనిచేస్తున్నావా? అవును సార్, నేను ఇక్కడ ఉన్నాను సార్. చెప్, నువ్వు సేఫ్గా ఉన్నావుగా? ఎలా ఉన్నారు? బాగున్నాను గట్టిగా సార్. పట్టుకుని తోయి. ఓకే సార్. సార్, నా కాలు కాస్త దెబ్బ తగిలింది, కానీ నేను నడవగలను. జాగ్రత్త. గట్టిగా మాట్లాడుకో. త్వరగా రా. కమా, నువ్వు బతికుండడమే అదృష్టం. అవును సార్, నిజంగా. దగ్గరకు వచ్చేస్తా. జాగ్రత్త. అలాగే. ఆగండి. మనం ఏమాత్రం అలికిడి చేసినా దానికి వినబడుతుంది. అది మన మీద అటాక్ చేస్తుంది. మనం ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది. అది అక్కడ ఏం చేస్తుంది? అది ఇటుపక్క వస్తుంది సార్. త్వరగా రండి. వెళ్ళండి. వదండి. పైకి వేగంగా వెళ్ళాలి. పట్టుకోండి. త్వరగా. పాకండి. ఎలా ఉన్నావు చెప్? చాలా థ్యాంక్స్ సార్, నా ప్రాణం కాపాడారు. ఓకే, మీరు జన్మలో తెచ్చుకోలేను. అలాగే. థ్యాంక్ యూ. జాగ్రత్తగా వెళ్ళి రెస్ట్ తీసుకో.